జంగారెడ్గూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారు ఆభరణాల గోల్మాల్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 140 ఖాతాలకు సంబంధించి విచారణ జరపగా 4 కేజీల పైబడి బంగారు ఆభరణాలు మాయమైనట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన ఖాతాలకు సంబంధించి పరిశీలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కొన్ని ఖాతాల్లో తాకట్టు పెట్టిన బంగారంలో సగం మాత్రమే ఉండగా మరికొన్ని ఖాతాల్లో బంగారానికి బదులుగా శుద్ధ ముక్కలు, రబ్బర్లు, ఇనుప ముక్కలు, నకిలీ బంగారం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కాకుండా మొత్తం బ్యాంక్ సిబ్బంది పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తమ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టినందుకు దానికి పూర్తి బాధ్యత బ్యాంకుదేనని, తాకట్లో ఉన్న బంగారానికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఒకవేళ బంగారం మాయమైనట్లు తేలితే ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం తరుగు, మజూరుతో కలిపి పూర్తి పరిహారం చెల్లించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేసి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. మాది పంగేడుగూడెం గ్రామం అండి. నా పేరు కొప్పుల సత్యరెడ్డి. మేము బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నాం. వ్యవసాయ పనుల నిమిత్తం తాకట్టు పెట్టి తీసుకోవడం జరిగింది. మేము బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ పోయిందని పేపర్లో చూసి మేమందరం వచ్చి మా ఖాతాలను చెక్ చేసుకోగా నా ఖాతాలో నేను 12 కాసులు పెట్టానండి. 12 కాసుల్లో 3 కాసులు ఉంచి ఉన్న 9 కాసులు కాజేయడం జరిగింది. బ్యాంకు వారిని అడిగితే మేము వెరిఫై చేసి అప్పుడు తర్వాత చెప్తా అంటున్నారు. మేము ఇది ఒక్కళ్ళ వల్ల జరిగింది కాదండి, బ్యాంకు సిబ్బంది మొత్తం కలిసి చేసిన పని. నా ఒక్కళ్ళదే కాదండి, కొంతమందికి రోల్డ్ గోల్డ్ పెట్టి మొత్తం బంగారం అంతా కాజేశారు. కొంతమందికి చిత్తూరు జిల్లా జంగారెడ్డి మండలం పేరంపేట గ్రామం అండి. మేము చిన్న వ్యవసాయస్తులు అండి. మా చిన్నకారు రైతులు అండి. మాకు వ్యవసాయ నిమిత్తం మేము గోల్డ్ బ్యాంక్ లో పెట్టుకుని 100 గ్రాములు బంగారం బ్యాంక్ లో పెట్టుకుని మేము డబ్బులు పట్టుకెళ్ళామండి. క్యాష్ తీసుకెళ్ళాము. అది మొన్న రెవెన్యూలు చేయడానికి మే 15వ తారీఖున రెవెన్యూలు చేసాము. రెవెన్యూలు చేసిన రోజునే ఏమండి రాజుగారు మాకు బంగారం చూపించరా అని అడిగానండి. చూపిస్తే చూపించే పని లేదమ్మా, రెవెన్యూలే కదా మీకు చూపించక్కర్లేదని మా బంగారాన్ని తీసేస్తానికి బ్యాంక్ వాళ్ళందరూ కుమ్మక్కయ్యి ఈ బాధితుల బంగారాలు మొత్తం దుబ్బేయడానికి. ఎవరు చేసిన తెలియదు మాకు. ఈ న్యూస్ 10 రోజుల క్రితం తెలియగానే వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటే మా గోల్డ్ మిస్ అయింది. దీని గురించి మేము గత 10 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. వారు ఏమంటున్నారంటే అందరికీ న్యాయం చేస్తాం, వెరిఫికేషన్ అయిన తర్వాత కానీ ఇదంతా చేయమని చెప్పేసి అంటున్నారు. అదే బ్యాంక్ వాళ్ళు మాట్లాడిన తీరు అయితే మాకు నమ్మకం లేక 15వ తారీఖు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. అటు నుంచి మంగళగిరి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తా అన్నారు. గోల్డ్ పోయిన బాధితులకు వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళ కోసం టెంట్లు ఉంచారు, మంచినీళ్ళు ఉంచారు, కుర్చీలు ఉంచారు, అన్ని ఉంచారు. కానీ ఈ రోజు నుంచి అవి కూడా ఆపేశారు. అడుగుతుంటే వేస్తా అంటున్నారు. ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్లి మాకు సత్వరం న్యాయం జరగాలని మేము అందరూ కోరుకుంటున్నాం.